యోబు గ్రంథం 29వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా దేవుని మాటలు మీరు వినాలని కోరుకుంటున్నాను. ఓకే, యోబు గ్రంథం 29వ అధ్యాయం 4వ వాక్యాన్ని, నా పరిపక్వ దినాలలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. చాలు, ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్తారా? నా పరిపక్వ దినములలో, ఇంతమంది ఉన్నాం కదా, గట్టిగా చెప్దామా? నా పరిపక్వ దినములలో, పురుషులు మాట్లాడట్లేదు, ఉండునట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. చాలు, ఈ రాత్రి సంఘానికి అవసరమైన మాటలు ప్రభు బోధించునుగాక. ఈ రాత్రి మీకు చెప్పాలనుకున్న సందేశం పేరేమిటంటే పరిపక్వము. పరిపక్వము. యోబు ఓ చక్కని మాట చెప్తున్నాడు. నా పరిపక్వ దినాలలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంత మేలు, ఎంతో మేలు అంటున్నాడు. అంటే ఒక క్రైస్తవ జీవితం, ఒక వ్యక్తి జీవితం పరిపక్వ దశ రావాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక చెట్టుని ఒక ఎగ్జాంపుల్గా చెప్తే, ఒక విత్తనాన్ని మనం నాటం, అది చెట్టై మహావృక్షమైంది. ఏ వ్యక్తి అయినా ఒక చెట్టు విత్తనాన్ని నాటినప్పుడు దాని ఫలాన్ని ఆశిస్తాడు, కోరుకుంటాడు. అయితే ఆ చెట్టు ఫలాలు అంత ఈజీగా రావు. ఆ చెట్టు ఎదగాలి, మొలకెత్తాలి, ఆ తర్వాత పూత పూయాలి. పూత పూసిన తర్వాత పిందెలుగా మారాలి, ఆ తర్వాత కాయలయ్యి పరిపక్వ దశలోకి వచ్చినప్పుడు యజమానుడు వచ్చి కోసుకుని వెళతాడు. క్రైస్తవ జీవితం కూడా అంతే. ప్రారంభంలో ఉన్నట్లుగా కాదు, కానీ విశ్వాస జీవితంలో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఎలా ఉన్నావు, ఇప్పుడు అలా ఉంటే ఎలా? నెమ్మదిగా పరిపక్వ దశ నీకు రావాలి, సంపూర్ణతలోనికి నువ్వు రావాలి. పరిపూర్ణ ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలనేది దేవుని సంకల్పం. ఆ మాట యోబు తన అనుభవాల్లోంచి చెప్తున్నాడు. నా పరిపక్వ దశలో ఉన్నట్లుగా ఉంటే ఎంత మేలయ్యా నాకు. అతన్ని చూసిన వాళ్ళందరూ, దారిని వెళుతున్న వాళ్ళందరూ యోబుని ఏమనేవారు తెలుసా? అదృష్టవంతుడు అనేవారట. ఆయన తలపైన దేవుని దీపం ఉండేదంట. ఆయన యొక్క అద్భుతమైన జీవితాన్ని గురించి ఆ అధ్యాయములన్నిటిలో కూడా చాలా మాటలు చెప్తా వచ్చాడు. ఈ రాత్రి నా ప్రార్థన ఏమిటంటే, ఉపవాస ప్రార్థనకి అందరూ ఆసక్తి చూపించరు, కానీ చాలా దైవ సంకల్పంలో ఉన్న బిడ్డలు మాత్రమే దేవుని సంధికి వస్తుంటారు. వచ్చిన మీలో మీ ఆత్మీయ జీవితం పరిపక్వ దశలోనికి వచ్చేటట్లుగా మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే, యేసు నామములో ఈ రాత్రి దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వెళతాను. మనిషి జీవితాన్ని చూడండి. బాల్య దశ. బాల్యంలో ఉన్నప్పుడు మనకి ఏమీ అర్థం కాదు, అస్సలు ఏమీ తెలియదు. అసలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, చిన్నప్పుడు ఎన్ని చెప్పినా మనకు అర్థం కాదు. బాల్య దశలోంచి యవ్వన దశలో, యంగ్ స్టేజ్లోకి వచ్చినప్పుడు కొంత, అంత అర్థమైందని చెప్పలేను, కానీ కొంత అవగాహన వస్తుంది. కానీ ఫ్యూచర్ మాత్రం ఏమీ అర్థం కాదు. యవ్వన కాలంలో ఫ్యూచర్కి వచ్చిన ప్లాన్స్ కూడా సరిగ్గా ఉండవు. ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా యవ్వనస్తులు మీరు చూడండి, పెద్దగా వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవు. వాళ్ళకి ఏ రోజు ఆ రోజే అన్నట్లుగా ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేయటమే కావాలనుకుంటారు లోకస్తులు. ఆ తర్వాత కుటుంబ స్థాయి కౌమారంలోకి వచ్చినప్పటికీ భవిష్యత్తు అంతా అర్థమవుతుంది. అమ్మో, నాకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, నాకంటూ ఒక కుటుంబం ఉండాలి, పిల్లలు ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, ఇల్లు ఉండాలి,
ఆస్తి ఉండాలి, సిరి సంపదలు ఉండాలి, అప్పుడు వస్తుంది. అప్పుడు కష్టపడదాం అన్నప్పటికీ వృద్ధాప్యం వచ్చేస్తుంది. విచిత్రమైన సంగతి ఏమిటంటే, వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఇంకేమీ చేయలేరు. చాలామంది ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంది. ఇప్పుడు భక్తి చేయవలసిన సమయంలోనే చేయకుండా చేద్దాంలే, చూద్దాంలే అని అనుకుని టైం అంతా వేస్ట్ చేసుకుని చివరిలోకి వచ్చినప్పటికీ ఆ భక్తి మార్గాల్లో ఏమాత్రం ఎదుగుదల లేకుండా, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా, సంపూర్ణ సిద్ధి లేనట్లుగా ఉంటున్న క్రైస్తవ బిడ్డలు ఎందరో ఉన్నారు. ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఏ విధము చేతనైనా పరిపక్వ దశలోనికి రావాలన్నదే దేవుని ఉద్దేశం. ఒక సేవకులుగా నా ప్రార్థన, యేసుక్రీస్తు నామములో సంఘంలో ఉన్న ఒక్కొక్కరిని పరిపక్వ దశలోనికి దేవుడు తీసుకొచ్చునుగాక. చూడండి, ఒక ఇంటికి పునాది వేసినప్పుడు, ఫౌండేషన్ స్టోన్ ఇంటికి పునాది వేసినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఆ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే దానిపైన ఎన్ని అంతస్తులు వేసుకోవటానికి ఒక ప్లానింగ్ ఉన్నట్లుగా పునాది ఎంత స్ట్రాంగ్గా ఉందో, నీ భక్తి జీవితం కూడా ప్రారంభంలో ఎంత ఆసక్తిగా ఉండేవాడవో చివరి వరకు కూడా పరిపక్వ దశ వచ్చే వరకు, యజమానుడు వచ్చి ఆ ఫలాన్ని కోసుకునే వరకు, మంచి ఫలాలు ఫలించే వరకు, బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుడు నీ యుద్ధ నుంచి సాక్ష్యం పొందేటట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణతలోనికి దేవుడు తీసుకొచ్చునుగాక. బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఆదాము అవ్వ ఏదెను తోటలో దేవుడు వారిని ఉంచిన ఉద్దేశం వేరు. 7 రకాల ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేల మంటితో నరుని నిర్మించి వారిని ఆస్కరందులో జీవవాయువు ఊది నరుడు జీవాత్మగా మార్చబడిన తర్వాత ప్రక్కటెముకను తీసుకుని అవ్వమ్మను తయారు చేసి ఏదెను తోటలో ఉంచినప్పుడు వారి పట్ల దేవునికి కలిగి ఉన్న ఉద్దేశం గొప్పది. కానీ వారు ఆ ఉద్దేశాలు నెరవేర్చే బిడలుగా లేరు. పరిపక్వ దశలోనికి రాలేదు. వాళ్ళు మధ్యలోనే ఇది నిజమా అని ఎంటర్ అయిపోయాడు సాతానుగాడు. ఏదెను తోటలోంచి వాళ్ళు గెంటి వేయబడి, ఒకవేళ మరలా వచ్చేస్తారేమో అని దేవుడు రాకుండా ఖడ్గజ్వాలని పెట్టాడంట. ఒకసారి ఆలోచించండి, పర్పస్ ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, ఏదెను తోటలో ఎందుకు ఉంచాడు? వాళ్ళు 7 రకాల బ్లెస్సింగ్స్, ఆ దీవెనలు వాళ్ళు పొందుకోవాలని ఆ తోటలో వాళ్ళని దేవుడు ఉంచింది. కానీ మధ్యలోనే అపవాది ఎంటర్ అయ్యి వాళ్ళ పరిపక్వ దశకి రాకుండా గెంటి వేయబడిన పరిస్థితి. ఒకసారి ఏదో ఓ స్టోరీ మనం చదువుకుని వెళ్ళిపోవటం కాదు, కానీ అందులో ఉన్న ఆత్మీయ సత్యాన్ని మనకు అప్లై చేసుకుందాం. మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రారంభంలో దేవుని మందిరానికి వచ్చిన కొత్తలో ఉన్న ఆ ఆత్మీయత ఇప్పుడు కనబడుతుందా? దేవుడు అనుకున్న పరిపక్వ దశలో మీరున్నారా? మధ్యలో పోతలుగా ఉన్నప్పుడు రాలిపోయిన వాళ్ళు కొందరు, పిందిగా తయారైనప్పుడు రాలిపోయిన వాళ్ళు మరికొందరు, కాయ అయి కోసుకుందాం అన్నప్పటికీ రాలిపోతున్న వాళ్ళు కొందరు, డ్యామేజ్ అయ్యి పడిపోతున్న వాళ్ళు కొందరు. ఇలా ఆత్మీయ జీవితం ఉంటుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఉన్నవాళ్ళు ఎంతమంది అని కాదు, పరిపక్వ దశలోనికి ఎంతమంది వచ్చారనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మన మందిరానికి మనోహరమైన పండుగలు 7 రోజులు పెట్టేవాడిని దసరా సెలవుల్లో. సర్లే, అన్ని రోజులు ఉపవాసాలు ఉండలేకపోతున్నారులే, 7 కాస్త 21 అయిపోయిందిలే, దేవుడికి స్తోత్రం. 7 రోజులు డే అండ్ నైట్ ప్రేయర్స్ జరుగుతూ ఉండేవి. ఒక సేవకులు 7 రోజులు 7 సేవకులు పిలిచాను, వచ్చారు. అయితే వచ్చిన 5వ రోజు అనుకుంటా వచ్చిన సేవకులు దగ్గర పరిచర్య చేయమని ఈ బ్రదర్స్ని, కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళకి అయ్యగారికి వాటర్ సప్లై చేయడం అయినా, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి, మనకు మంచి గెస్ట్లు వచ్చారు కదా వాళ్ళని చూసుకోండి అని 2-3 అప్పగించి నేను కిందకు వచ్చేసాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఈటింగ్ చేస్తూ ఉన్నారు.
పైకి వెళ్ళి అయ్యా ఎలా ఉన్నారయ్యా అని మాట్లాడిన తర్వాత, అయ్యా నా దగ్గర పెట్టిన 4-5 ఎలా ఉన్నారయ్యా వాళ్ళ సేవా పరిచర్య గురించి అని ఆ అయ్యగారు మాట్లాడుతూ వీళ్ళు కొత్తోళ్ళు అయ్యా, ఇంకా పాకానికి రాలేదన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం రాలేదంట? పాకానికి. అంటే అమ్మవాళ్ళు, పెద్ద తల్లులు ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలు, పిండి వంటకాలు చేసుకునేటప్పుడు చెప్పమ్మ మరియమ్మ గారు, చెప్పండి అమ్మా. పాకం వస్తే కానీ ఆ పిండి వంటకం సెట్ అవ్వదు. అరిసెలు వండాలన్నా, మీరు పాకంలో వండుకోవాలన్నా పాకం రావాలి. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, కొత్తగా కొత్తోళ్ళని మాట, నేను అక్కడ పెట్టిన వాళ్ళని ఎవరంటే కొత్తోళ్ళు బ్యాచ్ అంతా. వీళ్ళు ఇంకా పాకం రాలేదయ్యా, పాకం రావాలంటే 5 ఏళ్ళు పడుతుందయ్యా అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే పరిచర్య దగ్గర ఉన్న వాళ్ళు సరైన రీతిలో ఉండడానికి 5 ఏళ్ళు పడితే, మరి రాకడలో ఎత్తబడాలంటే ఎన్నేళ్ళు నువ్వు భక్తి చేయాలో ఒకసారి ఆలోచించి అసలు. అందుకే ఆ మాట నాకు బాగా నచ్చిన మాట, పరిపక్వము. చాలామంది పరిపక్వ దశలోకి రావట్లేదు, కానీ పాకానికి వస్తేనే పిండి వంటకానికి ఉపయోగపడినట్లు నువ్వు కూడా పరిపక్వ దశలోకి వస్తేనే ఎత్తబడే గుంపులో ఉంటావు. మధ్యలో పూతగా ఉన్నప్పుడు రాలిపోయినా, పిందిగా ఉన్నప్పుడు రాలిపోయినా, డ్యామేజ్ అయ్యి రాలిపోయినా ఇక విడవబడిన పరిస్థితిలో ఉండాలి. అందుకే ఈ రాత్రి నిన్ను ఆలోచింపచేసే వర్తమానంగా ఈ ప్రసంగాన్ని నేను సిద్ధపరచుకున్నాను. ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. లూసిఫర్ ఉన్నాడు, దూతల్లో ప్రధాన దూత అసలు. కానీ దేవుని ఉద్దేశాలు ఏమి కూడా తన పట్ల నెరవేర్చబడలేదు. గెంటి వేయబడిన పరిస్థితులు వచ్చాయి. ఉజ్జియా రాజు ఉన్నాడు, అసలు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే మాటలు కాదు. దావీదే 40 ఏళ్ళు పరిపాలన చేశాడు, సొలొమోనే 40 ఏళ్ళు పరిపాలన చేశాడు, ఉజ్జియా 52 ఏళ్ళు పరిపాలన చేశాడు. సామాన్యమైన విషయం కాదు అసలు. దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఇచ్చాడు. లేఖనాల్లో చదివితే బలాభివృద్ధి పొందాడంట, వృద్ధి చెందుతూ వచ్చాడంట, వర్ధిల్లుతూ వచ్చాడంట, ప్రాకారాల్ని కట్టాడంట, తన కీర్తి దేశమంతా వ్యాపించిందంట. కానీ స్థిరపడిన తర్వాత అప్పుడే ప్రమాదం. మనస్సులో గర్వించి చెడిపోయినట్లుగా వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, పాకానికి మీరు రావాలి. మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, పాకానికి రా అని చెప్పండి. మాట్లాడరా మీరు? పరిపక్వ దశకి రావాలి మీరు. అలా రాకపోతే ఎత్తబడే గుంపులో మీరు ఉండలేరు. ప్రస్తుతానికి ఎంతోమందిని మేము మా కళ్ళతో చూస్తున్నాం. వీళ్ళు భక్తి పరులే అనుకున్న వాళ్ళని, వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారనుకున్న వాళ్ళని, వాళ్ళు సంపూర్ణతలోనికి రాకుండా మరలా లోకంలో కలిసిపోయిన వాళ్ళని ఎంతోమందిని మేము చూసాం. అందుకే పదే ఈ మాటలు నా హృదయంలో, నా చెవిలో వినబడుతూ ఉన్నప్పుడు దాన్ని ఒక సందేశంగా రాసుకున్నాను, పరిపక్వము. ఆమెన్. హుషారుగా చెప్దామా? ఆమెన్. అయితే రూతక్క మాత్రం అలా లేదు. తన ప్రారంభ స్థితి మోయాబు శపించబడిన అనుభవం, కానీ ఎండింగ్లోకి వచ్చినప్పుడు మాత్రం అసలు స్టార్ తిరగబడిపోయినట్లుగా పరిపక్వ దశలోకి వచ్చేసి యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడిపోయింది ఆమె. సో ఈ రాత్రి మీరు ఆలోచించుకోండి, మీ భక్తిని ఓ పక్కన, మరో ప్రక్కన ప్రభు ఆత్మీయ అనుభవాన్ని ఒక తక్కెడలో తూకంగా మీరు చూసుకోండి. అర్థమైపోతుంది ఎంత పరిపక్వ దశలోకి వచ్చారు, ఎంత పాకానికి వచ్చారో. ఎవరంతట వాళ్ళే, నా అంతట నేను, మీ అంతట మీరే. దేవుని దృష్టిలో మనమందరం పరిపక్వ దశలోకి రావాలి. అలా వస్తేనే మనం చేసే భక్తికి వాల్యూ ఉంటుంది. ఏదో వస్తున్నాము, 2 పాటలు పాడుతున్నాం, 4 మాటలు వింటున్నాం, చిన్న ప్రార్థన చేయించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. పరిపక్వ దశలోకి నువ్వు రావాలన్నదే దేవుని ఉద్దేశం. ఏ విధము చేతనైనా ఈ రాత్రి మీలో వాక్యము 100 ఫలింపచేయునుగాక. ప్రభు చెప్పారు కదా, ఒకడంట 60 ఒకడంట 30, ఇంకొకడు 100. అంటే సంఘంలోనే 3 గుంపులు ఉన్నాయి.
ఒకరు ఎక్స్పెక్టేషన్ 30%, మరొకరు 60%, ఒకరు 100%. సో మీరు చదువుకునే తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తారంటే, వాడికి ఫీజు కడుతున్నాను, ట్యూషన్ పెట్టిస్తున్నాను, ఆడికి మార్కులు తక్కువ వచ్చినాయి అనుకోండి, వాళ్ళ నాన్నగారు మామూలుగా ఉండదు మాట, వాళ్ళకి కౌటింగ్, ఎరా ఏమనుకుంటున్నావు, తోలు తీసేస్తాను అనని స్ట్రిక్ట్గా. ఒక తండ్రిగా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి నీ పిల్లల కోసం వాళ్ళు ఆశించిన మార్కులు రాపోతేనే నువ్వు అంత ఫీల్ అవుతావు కదా. ఒక తల్లిగా నువ్వు అంత ఫీల్ అవుతావు కదా. మరి పరలోకపు తండ్రి నువ్వు పరిపక్వ దశలోనికి పాకానికి రాకపోతే నీ గురించి ఆయన ఎంత దుఃఖపడతాడో ఆలోచించు. ఎంత భక్తి చేసి పరిపక్వ దశలోకి రాకపోతే ఎలా? అన్యులు అనుకోండి, వాళ్ళకి తెలియదు. నామకార్థులు అనుకోండి, వాళ్ళు సరైన స్థితిలో లేరు. నువ్వు ఆత్మీయుడు కదా, ఆత్మీయ భక్తి చేసే సహోదరివి కదా. నీవు పాకానికి రాకపోతే, నీవు పరిపక్వ దశలోకి రాకపోతే ఎలా? ఈ రాత్రి నా ప్రశ్న ఏమిటంటే, పరిపక్వ దశ లేదా పరిపక్వము ఎందుకు చెందలేకపోతున్నారు? దేవుడేమో పరిపక్వ దశలోకి రావాలని, తీసుకురావాలని ఆయన ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి ఆయనకి ఆలోచన ఉంది. సేవకుడిగా నాకు కూడా ఏ విధము చేతనైనా మిమ్మల్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని, మచ్చ ఉండకుండా, డాగు ఉండకుండా, కలంకం ఉండకుండా, మహిమగల సంఘంగా దేవుని ఎదుట నిలబడాలని, బుద్ధి చెప్పాలని, సరిచేయాలని పోరాడుతూ ప్రయాసపడుతూ నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. అసలు మేము ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటున్నా, మేమెంత ప్రయాసపడుతున్నా, ఎందుకు దేవుని పిల్లలు అసలు పరిపక్వ దశలోకి రావట్లేదు? నిన్న నుంచి అదే ప్రార్థన, ఇదే ఆలోచన నాకు. అసలు వీళ్ళ కోసం ఎన్ని రోజులు ఉపవాసాలు ఉంటున్నాము, ఇన్ని రోజులు కడుపు మార్చుకుంటున్నాము, ఇన్ని గంటలు 7 గంటలు ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. ఇంత చేసినా వీళ్ళు మాత్రం మారట్లేదు, ఎన్ని చేసినా వీళ్ళ పరిపక్వ దశలోకి ఎందుకు రావట్లేదు అయ్యా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక 4 విషయాలు గుర్తు చేశారు. వాటిని ఒక సందేశంగా మీకు చెప్తా ఉన్నాను. ఓకే, చదువుదామా? మొదటి మాట, లూకా సువార్త. ఎందుకు మనం పరిపక్వత చెందట్లేదు, కారణాలు ఏంటి? ఆ కారణం తెలుసుకుంటే పరిపక్వ దశలోకి రావటానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఓకే, చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యం చూస్తారా ఒకసారి? లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యం చదువుతారు, భక్తులు విందాం. ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరు? ముండ్ల పొదలో పడిన విత్తనాల్ని పోలిన వారు ఎవరనగా, విని వాక్యాన్ని విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. వన్స్ అగైన్ నేను చదువుతా. ముండ్ల పొదలో పడిన విత్తనములు ఎవరనగా, వింటారు వాళ్ళ వాక్యాన్ని, అమ్మో చాలా అద్భుతంగా వింటారు. విన్న తర్వాత కాలం గడిచిపోయిన తర్వాత జీవన సంబంధమైన విచారముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలించని వారు. ఒక్క మాటలో సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, ఎందుకు పరిపక్వ దశలోనికి క్రైస్తవుడు రావట్లేదు? మీ భక్తి కూడా ఎందుకు పరిపూర్ణతలోకి రావట్లేదు? మధ్యలో డ్యామేజ్ చేస్తుంది, లేకపోతే మధ్యలో వైరస్ వచ్చేస్తుంది, మధ్యలో భక్తి ఎందుకు ఆపేస్తున్నారు? అసలు ఎందుకు పరిపక్వ దశలోకి రావట్లేదు? దేవుడు అనుకున్న ఎక్స్పెక్టేషన్ మీలో జరగట్లేదు అంటే, మొదటి రీజన్ జీవన సంబంధమైన విచారముల వలన. అందామా ఒకసారి? మీ నోటితో పలకండి అన్నమాట. జీవన సంబంధమైన విచారములు రాయండి. మొదటి మాట, జీవన సంబంధమైన విచారము వలన. అంటే ఈ లోక సంబంధమైన, జీవన సంబంధమైన విచారాలు ఎక్కువైపోయి, ఓ మాటలో చెప్పాలంటే ఐ టెన్షన్ వచ్చేసిందని అంటారు కదా. మామూలు టెన్షన్ కాదు, ఐ టెన్షన్, ఐబీపీ. ఇది ఎక్కువైపోవటం వల్ల భక్తిలో విన్న వాక్యాలన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం.
వింటున్నారు, వినడానికి ఏమి తక్కువ లేదు. గంట సేపు అయినా వింటున్నారు, 2 గంటలు చెప్పినా వింటున్నారు కానీ ఆ విన్న వాక్యాలు అణిచివేయబడుతున్నాయి, హృదయంలో ఫలించట్లేదు. అక్కడ ప్రభు 4 రకాల విత్తనాల గురించి మాట్లాడాడు. విత్తువాని యొక్క ఉపమానం గురించి మాట్లాడి ఆ విత్తనాలు తీసుకున్న ఆయన ప్రభువే. ఆ విత్తనాలు చల్లుతున్నాడు పొలం అనే సంఘంలో. ఈ విత్తనాలు 4 రకాల వైపుకు వెళ్ళిపోతున్నాయి. ఒక బ్యాచ్ ఎలా ఉందంటే త్రోవ పక్కకి వెళ్ళిపోతుంది. ఎన్ని వర్తమానాలు వింటున్నా ఈ చెవిలోంచి ఆ చెవిలోంచి వదిలేస్తున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నాయి, ఒక్కటి కూడా లోపల ఉండట్లేదు. ఇంకో బ్యాచ్ ఉన్నారే, వాళ్ళు ఎలా ఉన్నారంటే వింటున్నారు, వాళ్ళు త్రోవ పక్కన పడిన విత్తనాల వలె కొందరున్నారు. మరి కొంతమంది ఏమో రాతి నేలను, అది రాతి హృదయం, ఎన్ని ప్రసంగాలు విన్నా పొరపాటును కూడా లోపల నాటుకోదు, రాతి నేల. ఈ ముండ్ల పొదలో పడిన విత్తనాన్ని గురించి మాట్లాడి వాక్యాన్ని విన్నారంట. ఆ ముళ్ళు ఏం చేస్తున్నాయంటే వాళ్ళని అణిచేస్తున్నాయి. ఆ విత్తనం ఎదగకుండా ఆ ముళ్ళే అడ్డొచ్చేస్తున్నాయి. పైనుంచి సూర్యకాంతి, సూర్యకిరణాలు పడకుండా ఆ ముళ్ళు అడ్డుపడతా ఉన్నాయి, అణిచివేయబడుతున్నాయి. వాక్యము ఫలించకుండగా, పరిపక్వ దశలోకి నువ్వు రాకుండగా నిన్ను అడ్డుకుంటుంది ఏంటంటే జీవన సంబంధమైన ఈ భౌతిక సంబంధమైన విచారాలు. నేను ఒకటే మాట చెప్తాను మీకు, ఈ లోక సంబంధమైన విచారాలు గురించి, ఈ లోకాన్ని గురించి నువ్వు ఆలోచించినంతసేపు భక్తిలో ఎదగలేవు. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, వాటిని పోషిస్తున్న దేవుడు నిన్నెందుకు పోషించలేడు? ఏమండి, మీరు ఆలోచించండి. దేవుడి కొరకేమో 1 రోజా, లోకం కోసమేమో 6 రోజులా? ఎంత దారుణం! అందుకే భక్తిలో మనకి ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం? నువ్వు 6 రోజులు లోకం గురించి కష్టపడుతూ దేవుడి కొరకు, అది కూడా కొద్ది సమయం, అది కూడా డిస్కౌంట్, అది కూడా మరీ దారుణంగా ఉంది. రోజు నీ ఇంట్లో భక్తి బలిపీఠం వద్దా? నీ ఇంట్లో కుటుంబ ఆరాధన వద్దా? దైవికమైన భక్తి గురించి ఆలోచన నీకు వద్దా? లేకపోతే ఇలాగే ఎక్కువ నీకు మెంటల్గా ఆలోచించి భక్తి విత్తనాలన్నీ అలా అణిచివేయబడుతున్నాయి. ప్రభు అందుకే చెప్పాడు, అన్యజనులన్నీ వీటి గురించి విచారిస్తారు. నువ్వేం చేయాలి తెలుసా? నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఆమెను చెప్పండి ఒకసారి. నువ్వేమి ఎక్కువగా ఆలోచించొద్దు, ఎక్కువగా బుర్ర పాడు చేసుకుని, టెన్షన్ తెచ్చేసుకొని ఏమైపోతుంది, ఆరోగ్యం ఏమైపోతుంది, ఇల్లు ఏమైపోతుంది, ఆస్తి ఏమైపోతుంది, భర్త ఏమైపోతుంది, పిల్లలు, ఇట్లా ఎక్కువగా నువ్వు ఆలోచించడం వల్ల భక్తి పునాది పాడైపోతుంది. వీటిని ప్రక్కన పెట్టి కొన్ని రోజులు దేవునిలో ఎదగే విషయాల గురించి ఆలోచించి భక్తి చేయి. అప్పుడు విత్తబడుతున్న వాక్యము నూరంతలుగా ఫలిస్తుంది. ఎక్కడ ఒక్క విత్తనం కూడా వేస్ట్ అవ్వదు, ఒక్క ఫలము కూడా నిష్ఫలం కాదు. 100%. ఒక స్కూల్లో పాఠాలు చెప్పే టీచరు తన పిల్లలందరికీ 100% ర్యాంక్ రావాలని, 100% రిజల్ట్ రావాలని కోరుకుంటారో, ఒక సేవకుడిగా అదే ఆశతో చెప్తున్నాను. వాక్యమా వింటున్నారు, ఎందుకు ఫలించలేకపోతుంది? పరిపక్వ దశలోకి ఎందుకు రాలేకపోతున్నారు? అంటే ఐహిక విచారములు, ఈ జీవన సంబంధమైన వాటి గురించి ఎక్కువగా మీరు థింక్ చేస్తున్నారు. ప్రభు ఒక మాట చెప్పాడు కదా, నా రాజ్యం గురించి మీరు వెతకండి, అప్పుడు మీకు అవన్నీ ఇస్తానన్నాడు ఆయన. మరి అన్నీ ఇచ్చే దేవుని మీద నీ మనసు పెట్టుకుంటావా? లోక సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచిస్తావో నీ ఇష్టం. మేము ఇక్కడ చెప్పడానికి, బోధించడం కొరకే, పాటించేది మీరు. అనుసరించితేనే ఫలిస్తారు, లేకపోతే ఫలింపు లేదు. ఒకసారి అందరూ కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా? ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల క్రితం చిన్నపిల్లల పండుగ CBC జరుగుతున్నప్పుడు అసలే సమయం ఖాళీ లేని పరిస్థితి. CBC ప్రోగ్రాం అంటేనే అది చాలా పెద్ద ప్రాజెక్ట్.
టీచర్స్ని, వాలంటీర్లని, పిల్లల్ని, మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళేదాకా అన్నీ చూసుకుంటూ ఉండాలి. మళ్ళా గిఫ్ట్లు, ప్రజెంటేషన్, ఇవంతా మళ్ళీ టీచర్స్, ఇవన్నీ ప్రోగ్రాం ఉంటుంది. సిబిసి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఒకరోజంతా కూర్చుని ఆలోచించుకుంటూ వచ్చాను. ఆలోచించుకున్నప్పుడు సిబిసి పరిచర్య గురించి నేను ప్రారంభ రోజులు గుర్తొచ్చినాయి నాకు. ఆలోచించుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఈ 3 రోజులు ప్రభు మంచి వాతావరణం ఉండాలి. ఎప్పుడు సిబిసి ప్రోగ్రాం జరుగుతున్నా ఏదో ఒక రోజు వర్షం వచ్చి డిస్టర్బెన్స్ అవుతుంది. అసలు పిల్లలు ఎంత ఆసక్తిగా ఉంటారంటే తుఫాన్ వచ్చినా రానివ్వండి, వాళ్ళ మాత్రం మానరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అస్సలు ఇక్కడ సిబిసి జరిగినప్పుడు తుఫాను మాట, మానేద్దామేమో మేము అనుకున్నాం. అక్కడ ఆటోలు వచ్చేసినాయి, జనం వచ్చేసినాయి. పెద్దోళ్ళు మాత్రం రాలేదు, వంటలు చేసేవాళ్ళు రాలేదు, పిల్లలు మాత్రం వచ్చేసారు. అసలు పిల్లల పరిచర్య ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే కొన్నిసార్లు అనిపిస్తుంది పెద్దోళ్ళ పరిచర్య పక్కన పెట్టి పిల్లల పరిచర్య చేస్తేనే బాగుంటుందేమో అనుకుంటుంది. ఎందుకంటే ఎంత ప్రయాసపడు వాళ్ళలో క్రియ జరగట్లేదు. పిల్లల్లోన అసలు ఒక్కసారి చెప్తే వెంటనే అప్లై చేసేస్తారు వాళ్ళు. పెద్దోళ్ళక 200 సార్లు చెప్పు, ఏమీ బుర్రలోకి వెళ్దాం. నా మనసులోకి వచ్చేసి ఆలోచన వచ్చి, ప్రభా ఈ పిల్లల పరిచర్య చేసుకుంటే చాలే, నాకు పెద్దోళ్ళ పరిచర్య వద్దులే, వాళ్ళకి చెప్పి అంత పెద్దోడిని అవ్వలేదు నేను అని నేను మనసులో ఆలోచించుకుంటా, థింక్ చేసుకుంటా, దేవుని వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఈ లోపల మా చిన్నక్క వచ్చింది. ఏంటో అంత డల్గా ఉన్నావు ఏంటన్నా అని అడిగింది. ఏమి లేదక్క, పరిచర్య గురించి ఎక్కువగా ఆలోచిస్తా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆలోచించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు కొన్ని విషయాలు, అంటే సేవా పరిచర్య గురించిన కొన్ని విషయాలు. గత అక్టోబర్ నెలలో, గత లాస్ట్ ఇయర్లో 2 రోజులు యవనస్తుల కోడికలు జరిగినాయి. సంతోష్ రెడ్డి గారు అండ్ నిస్సి ఎబినేజర్ గారు, 2 సేవకులు వచ్చారు. అసలు వాళ్ళు చెప్పిన మాటలు ఎంత గుణపాల్లాగా గుణమిచ్చుకు పొడిచినట్టు అనిపించిన మాట. అప్పుడు అక్క నాకు గుర్తు చేసిన మాటలు ఏమిటంటే, అరే ఎంత స్ట్రాంగ్గా చెప్పినా వాళ్ళకి ఎక్కలేదంటే ఏంటి, యూత్ ఎలా పాడైపోతున్నారు, అసలు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు వినుంటే ఎంత బాగుండేది అసలు అని అక్క నాకు గుర్తు చేశారు. నిజమే కదా, చాలా ఎంతమంది సేవకులు వస్తున్నారు ఇక్కడికి, ఎన్ని గొప్ప గొప్ప వర్తమానాలు మీరు వింటున్నారు. వింటమేనా దాన్ని అప్లై చేసుకోవడానికి ఏమైనా ఉందా? వింటమేనా దాన్ని విడిచిపెట్టేయటమేనా? ఎందుకు మీరు పరిపక్వ దశలోకి రాలేకపోతున్నారు అని అంటే ఒకటే రీజన్, వింటున్నారు కానీ పక్కన పెట్టేసి జీవన సంబంధమైన వాటి గురించి మీరు ఆలోచించడం వల్ల వాక్యం మీలో నూరంతలుగా ఫలించట్లేదు. ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? ఇంకాస్త గట్టిగా చెప్తారా? ఇంకొక సందర్భం కూడా మీకు చెప్తాను. ఒక తల్లి ఉంటుంది, అస్సలు మామూలుగా కాదు. మందిరంలో ఏది జరిగినా పరిచర్యలో ముందుంటారు, ప్రార్థన ముందుంటారు, పరిచర్య ముందుంటారు, దేవునికి ఇచ్చే విషయమా అందరికన్నా ముందుంటారు. కానీ ఒక్క కార్యం కూడా ఇంట్లో జరగలేదు. ఏంటి ప్రభా, అన్నింటిలో ముందున్న వాళ్ళకి ఒక్క కార్యం కూడా నువ్వు ఎందుకు చేయట్లేదు? ఆలోచనలో పడ్డాను. వెంటనే ఆత్మదేవుడు వాక్య ఆధారాలతో గుర్తు చేసిన మాట ఏమిటంటే, పరిపక్వ దశలోకి రాలేదు, ఐహిక విచారాల్లో ఉండిపోయారు అంతే. నేను మరలా ప్రార్థన పూర్వకంగా వాటి గురించి ప్రార్థన చేశాను. ఇప్పుడు నెమ్మదిగా వాళ్ళ అభివృద్ధిని చూడగలుగుతున్నారు. ఈ రాత్రి మీ అంతరంగ వాక్యము గోళ్ళకి, కిటికీలకి, గుమ్మాలకి కాదు కానీ మన కొరకే కనుక వింటున్న వాక్యము ఎంతగా మనం పాటిస్తున్నాము, ఎందుకు మనలో ఆ వాక్యం పరిపూర్ణ దశలోకి ఫలించట్లేదంటే వినేస్తున్నాం, రాసేసుకుంటున్నాం, విడిచిపెట్టేస్తున్నాం కనుక ఐహిక సంబంధమైన విచారాలు అవి ఎక్కువగా మొలకెత్తేసి విన్న విత్తనం అలా కిందకి వెళ్ళిపోతుంది, ఫలించట్లేదు. ముళ్ళ తుప్పులన్నీ మొలిసిపోతున్నాయి. మీరు చదివారు లేదో, బైబిల్లో
ఒక మాట ఉంది, ఒకసారి చూడండి. ఆ మాటలు మీకు చదివిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్య భాగం. సైనికుడు ఎవడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దండులో చేర్చుకునే వాడిని సంతోష పెట్టేయాలనే ఉద్దేశంతో ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు అన్నింటిలో ఎందులో కూడా చిక్కోడు. ఎవరతడు? సైనికుడు. ఒక క్రైస్తవుడు ఎవరయ్యా అంటే ఒక యుద్ధ సైనికుడు. ఇప్పుడు సైనికుడు ఎవడు కూడా జీవన సంబంధమైన వ్యాపారాలు చిక్కోడు. తన ఉద్దేశం ఏంటి అంటే ఒకటే కాన్సెప్ట్ చెప్తున్నాడు, దండులో చేర్చుకునే వారిని సంతోషపెట్టాలి. అంటే నీకు ఈ భవిష్యత్తు ఇచ్చిన దేవుడిని, ఈ ఉద్యోగం ఇచ్చిన దేవుడు, ఈ వ్యాపారాన్ని ఇచ్చిన దేవుడు, ఈ ఇంటిని ఇచ్చిన దేవుడు, ఈ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఈ పిల్లల్ని ఇచ్చిన దేవుడు, ఈ ఆస్తిని ఇచ్చిన దేవుడు, ఈ సౌందర్యాన్ని ఇచ్చిన దేవుడు, ఈ సకల ఈవుల్ని ఇచ్చిన ఆ దేవుడిని నువ్వు సంతోషపెట్టకుండా ఈ జీవన సంబంధమైన వాటి గురించి ఎందుకు ఆలోచిస్తావు నువ్వు? బైబిల్ ఏమంటుందంటే ఈ భౌతిక సంబంధమైన వాటి గురించి నువ్వు ఆలోచిస్తేనంట ఇంతకు మించిన దౌర్భాగ్యులు ఇంకొకరు లేరంట. అందుకే ఈ వీటిని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు. ఎక్కువగా ఆలోచించి ఈ వాక్యం అంతా వృధా అయిపోతుంది. అందుకే మరలా మీకు ప్రభు సేవకునిగా గుర్తు చేస్తున్నాను, మీరు పరిపక్వ దశలోకి రావాలి. దేవుని ఎదుట మీరు నిలబడాలి. యేసు నామములో మీ మీదకి కృప వచ్చునుగాక. బైబిల్ ఏమంటుందో తెలుసండి, విచారించటం వలన, చింతించడం వలన ఒక ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేవు నువ్వు. ఇంకో మాట ఏమంటాడు తెలుసా, విచారం వలన అనేకులు హృదయం అంట కృంగిపోతూ ఉంటుందంట. చూడండి ఆ మాట కూడా చదివిస్తారు. సామెతలు 12వ అధ్యాయం 25వ వాక్యం. 12:25 చదవండి. సామెతలు 12:25. ఒక్కని హృదయంలోని విచారము దాన్ని కృంగజేయను, ఆ వ్యక్తిని కృంగదీసేస్తూ ఉంటుంది. ఒకసారి అందరూ ఆమేనంటారా? కనుక నువ్వు విచారించి ఆలోచించి టెన్షన్ తెచ్చేసుకుని ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుని అలా వద్దు. కానీ ఈ రాత్రి ఒక సేవకునిగా మా ప్రార్థన, విశ్వాసులుగా మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే పరిపక్వ దశలోకి వచ్చేసేయాలి. అలా రాకుండా అడ్డుపడుతుంది ఏంటదనంటే ఒకటే రీజన్, అదేంటంటే చెప్పండి జీవన సంబంధమైన విచారము. అంటే ఈ లోకాన్ని గురించి ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నావు, అందుకే వాక్యము నీలో ఫలించటం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ లోకం గురించి ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నావు, అందుకే వాక్యం ఫలించట్లేదు. వీటిని ప్రక్కన పెట్టేసి దేవునికి అప్పగించుకో. నేను ఒకే మాట ఎప్పుడూ చెప్తాను, ఈ మాట. చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారా, పిల్లలు ఉన్నారా? నువ్వు రాత్రింబగళ్ళు పుస్తకం తీ, నిద్రాహారాలు మానుకొని రాత్రులు టీ పెట్టుకుని ఎప్పుడు నీకు మెలకు వస్తే అప్పుడు చదువుకొని ఎంత పుస్తకాన్ని కుస్తీ పట్టుకుని చదువుకున్నా నీకు జ్ఞాపక శక్తి ఇచ్చేది ఎవరు? అంతే కదా. నువ్వు ఎంత కష్టపడినా నీకు జ్ఞాపక శక్తి, దేవుడు లేకుండా నీకు జ్ఞానం లేదు, అది వాస్తవం. నెక్స్ట్, రైతున్నాడు, వాళ్ళు ఎంత కష్టపడి వ్యవసాయం చేయనివ్వండి, వర్షాలు కురిపించేది దేవుడే కదా. అంటే దేవుడు లేకుండా అసలు ఏమీ లేదు అనేది ఈజీగా అర్థమవుతుంది నీకు. మరి అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టేసి నీ ఒక్కరి దానివే ప్రయాసపడుతూ నీ ఒక్కడవే ప్రయాసపడుతూ ఉంటుంటే ఎక్కడ దైవ కార్యం నీలో జరుగుతుందో చెప్పండి. అందుకే ఈ రాత్రైనా నీ మనసు మార్చుకుని ఎంతవరకు పడిన ప్రయాస పక్కన పెట్టి, ప్రభా ఇక్కడి నుంచి నా బుద్ధిహీనత కాదయ్యా, నా ఆలోచన కాదయ్యా, అన్నీ ప్రక్కన పెడుతున్నాను అయ్యా, వీటి గురించి నేను ఆలోచించడం కన్నా నీ మీద ఆనుకుంటున్నాను, నాకు సహాయం చేయి అని కోరుకో. నీ ఆత్మీయ జీవితం 100% ఫలింపు, పరిపక్వ దశలోకి వస్తావు. నీ పిల్లల జీవితంలో
వాక్యం పనిచేస్తుంది, నీ భర్త జీవితంలో వాక్యం పనిచేస్తుంది, నీ కుటుంబంలోనే వాక్యం ఫలిస్తుంది. ఎవరైతే 100% వాక్యాన్ని ఫాలో అవుతారో వాళ్ళ జీవితం పరిపక్వ దశలోకి వస్తుంది. యేసు నామములో అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? రైట్. ఇక రెండో మాటలోకి వచ్చేస్తాను. సెకండ్ వన్, ఎందుకు పరిపక్వ దశ మనిషి చెందలేకపోతున్నాడు అంటే మరొక కారణాన్ని కూడా మీకు చదివిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. దురాశ గర్భం ధరించి, దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనగా, పాపము కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును, మరణాన్ని కంటుంది. ఓకే, ఇక్కడ రెండో మాట ఏమిటంటే ఎందుకు పరిపక్వ దశలోకి రాలేకపోతున్నాడు మనిషి అంటే దురాశ వలన. అనండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? దురాశ వలన అంటే ఆశ ఉండడంలో తప్పు లేదు. ప్రతి వాళ్ళకి మనిషి అన్న తర్వాత ఆశ ఉంటుంది. ఇల్లు కట్టుకోమనో, లేకపోతే కూతురు పెళ్లి చేయాలనో, లేకపోతే పిల్లలు బాగుండాలనో, ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలనో, ఏదో ఒక ఆశ ఉంటుంది మనిషికి. ఆశ ఉండొచ్చు, కానీ ఆ ఆశ దురాశగా మారిపోకూడదు. నీలో ఎందుకు పరిపక్వత రాలేకపోతున్నావు? దేవుడు అనుకున్నంతగా నూరంతలుగా నువ్వు ఎందుకు ఫలించలేకపోతున్నావు అంటే రెండో కారణం ప్రభు చెప్తున్నాడు, దురాశ. సామెత ఉంది కదా, దురాశ దుఃఖానికి చేటు. అక్కడ యాకోబు ఆ మాట చెప్తే ఏమన్నాడంటే, ఆ మాట ఒకసారి మనం చదివితే, దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంటది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. అంటే దురాశ వాళ్ళ అమ్మ అయితే పాపం వాళ్ళ కూతురు మాట, మరణం ఎవరు? వాళ్ళ పిల్లలే. చూసారా ఎలా లింక్ పెట్టాడో దేవుడు. దురాశ వాళ్ళ అమ్మ అయితే పాపము వాళ్ళ పిల్లలు, వాళ్ళ కూతురు అనుకోండి. ఆ పాపం వాళ్ళ వచ్చి జీతం మరణం వాళ్ళ మానవుడు. చూడండి ఎలా లింక్ పెట్టాడో. అందుకే అసలు మనిషిలోనికి దురాశ, ఆశపడు పర్వాలేదు, మనం ఆశపడం కదా, ఎక్కువ దురాశపడి పరిపక్వ దశని పొందలేకపోతున్నాం, పరిపక్వతలోనికి రాలేకపోతున్నాడు. ఈ రాత్రి నా ప్రార్థన ఏమిటంటే దురాశ వద్దు. ఈ రాత్రి ఒకవేళ మీలో, ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఆశ కన్నా అత్యాశ, ఆశ కన్నా దురాశ ఎక్కువగా నీలో పనిచేస్తూ ఉంటుంటే ఈ రాత్రి డిలీట్ చేసేసుకోవాలి. పిల్లలు లేనోళ్ళు, ప్రభా పిల్లలు ఇవ్వండి అని అడగటం తప్పు కాదు, ఆశపడటం తప్పు కాదు, కానీ దురాశ పడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అది ఎలాగో చెప్తాను మీకు, వాక్యంలోంచి చెప్తే మీకు అర్థమవుతుంది. చేతుల పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఏదైనా తోటలో ప్రభు అన్ని ఫలాలు తిను, ఈ ఫలాన్ని మాత్రం ముట్టుకోవద్దు, తినొద్దు అసలు. ఈ లోపల సాతాను గడు వచ్చి ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ కనబడుతుంది అక్కడ. విచిత్రమైన సంగతి ఏంటో చెప్పనా, తిన్నారనుకో ఎలా అయిపోతారంట, తిన్నారనుకోండి దేవతల్లాగా మారిపోతారు అన్నాడు. అంతే. ఆ ఆశ ఎప్పుడైతే చూపించాడో అవ్వమ్మ, ఓ మాటలో చెప్పాలంటే అంతే, దురాశలో పడ్డది. అవునా, ఇంతవరకు నాకు తెలియదా, దేవుడు అన్ని తినమన్నాడు, ఇదేందుకు తినవద్దన్నాడు అని ఆలోచించకుండా అవ్వమ్మ ఆ సర్పం చెప్పిన ఒక్క మాటకే ప్లాట్. దేవుని సేవకులు ఒక గంట సేపు ప్రసంగం చెప్తే ఎక్కదు మీకు. అపవాదిగాడు ఇది నిజమా అని ఓ చిన్న మాట సేవలో పడేస్తాడు, అది బాగా ఎక్కిపోతుంది, బాగా ఎక్కుతుంది. 100 ప్రసంగాలేనని ఎక్కదు మీకు అసలు. 17 సంవత్సరాల నుంచి
బాగా వడపోసేసి నాకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని ప్రసంగాలు చెప్పినా మీకు ఎక్కదు, వింటం మట్టుకే. సర్పము కుయుక్తితో ఒక మాట చెప్పినామండి, వెంటనే ఇండిషన్ ఎక్కినట్లు ఎక్కిపోతుంది. లోకస్తులు ఒక మాట చెప్పని బాగా చాలా డీప్గా తీసుకుంటారు మీరు, కానీ సేవకులు ఒక మాట చెప్తే వినరు, ఎక్కదు, అసలు మీకు నచ్చదు. మీకు అసలు అరే ఎందుకు చెప్పారు ఒక్క మాట కూడా ఆలోచించే వాళ్ళు కనపడరు. వెంటనే ఆ ఆశ ఏం చేస్తుందంటే దురాశగా మారిపోతుంది. అసలు ఒక్క మాట ప్రభు రోజు వచ్చి మాట్లాడేవాడంట దేవుడు. రోజు వచ్చి చెప్పిన మాటలు ఎక్కలేదు, అప్పుడే వచ్చి చెప్పిన మాట ఎక్కేసింది. మీరు కూడా అంతే, ఏమీ తక్కువ కాదు. అమ్మో దేవుడికి స్తోత్రం చెప్పండి అమ్మా. అస్సలు ఇక్కడ ఎన్ని వర్తమానాలు వింటారా, బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఏదైనా చెప్పారంటే వెంటనే మారిపోతారు, వెంటనే డైవర్ట్ అయిపోతూ ఉంటారు. దురాశ పుట్టిస్తుంది మీలో సాతాను గాడు. ఒకసారి చేతులు పైకి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా మాట్లాడదామా? దురాశ వల్లనే మీలో పరిపక్వ దశ రావట్లేదు. కొన్ని ఉదాహరణలు ABC అని 3 మాటలు చెప్తాను దురాశలో. గహజీ అనండి, చాలు. గహజీకి నిజంగానే దురాశ వచ్చింది. అసలు వాళ్ళ గురువు ఎలాంటోడు, గురువు గారి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకెంత బాగుండాలి. గురువుగారా, వాళ్ళ గురువుగారిని మించిన గురువుగారు. ఏలియా 7 అద్భుతాలు, ఎలీషా 14 రకాల అద్భుతాలు విన్నారు కదా మీరు. సో ఈయన 14 28 అద్భుతాలు చేయాల్సింది పక్కన పెట్టి అసలే నయమాను విడిచి వెళ్ళిన ఆ కుష్టి ఇతను తెచ్చుకున్నాడు. నయమాను వెంట పరిగెత్తాడు, అది ఆశించే కదా. ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి, అతనిలోకి ఆ ఆశ రావటం వల్లే కదా. అందుకే ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితంలో ఎందుకు పరిపక్వ దశలోనికి పాకానికి మీరు రావట్లేదంటే దురాశ. గహజీలోనికి దురాశ పనిచేసి తన పరిపక్వ దశ లేదు. ఆకాను ముందే చెప్పాడు యెహోషువ, శపించబడింది, శాపగ్రస్తమైంది ఏది నీ దగ్గర ఉండకూడదు. ఒకవేళ ఉందా అస్సలు పనిచేయదు, ఉండకూడదని చెప్పేశాడు. కానీ ఎంత చెప్పుకోనివ్వండి, వినలేదు. ఆకాను వినకుండా శాపగ్రస్తమైన తెచ్చుకుని ఇంట్లో దాచుకున్నాడు, గుడారంలో దాచుకున్నాడు. తను ఒక్కడితోనే పోయిందంటే టోటల్ ఫ్యామిలీ, కుటుంబం అంతటికి నష్టం వచ్చింది. ఆకాను, ఎందుకయ్యా నీ కుటుంబం ఎలా ఉంది అంటే ఒకటే చెప్తాడు ఆయన, నేను చూసి ఆశించి. అంటే అతనిలోనికి ఆశ దురాశగా మారిపోవటం వల్ల ఆకాను జీవితం కూడా అలా మారిపోయింది. దావీదు, దేవుడు ఏం తక్కువ చేశాడండి దావీదుకి? అసలు నేను ఎప్పుడు ఇలా అనుకుంటాను, అసలు దావీదుకి దేవుడు ఏం తక్కువ చేశాడు? గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడే. ఇంత స్థాయిని దేవుడు ఇచ్చాడు కదా, ఎంత ఆశీర్వదించబడిన స్థితిని ఇచ్చాడు కదా. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి కదా, ఇంకెందుకు మరలా అతనికి? తన సైన్యంలో పనిచేసే ఉరియా భార్య మీద ఎందుకు అతనికి ఆశ? ప్రస్తుతం కూడా జరుగుతున్నది ఇదే. వాళ్ళ భార్య ఆయనకి నచ్చదు, వాళ్ళ భర్త ఆవిడికి నచ్చదన్నమాట. భార్య ఉండగా వేరొక భార్య అంటే ఇష్టపడేవాళ్ళు, భర్త ఉండగా భర్త నచ్చకుండా వేరే భర్తని ఇష్టపడేవాళ్ళు. సో ఈ మైండ్ ఎందుకు పనిచేస్తుందంటే దురాశ. దావీదులోనికి ఆ ఆశ వచ్చింది.
సో చివరికి ఆ యొక్క ఉరియాను కూడా చంపించేశాడు. ఎంత శిక్షను భరించాడు. ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఈ స్టోరీలన్నీ మనం చాలాసార్లు చదివి ఉన్నాం. ఒక సందర్భం వచ్చిన కాడ గుర్తు చేస్తున్నాను. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తిపడు. కుటుంబంగా ఇచ్చాడా, భర్తనిచ్చాడా, భార్యనిచ్చాడా, చక్కగా దురాశపరులుగా ఉండొద్దు. ఒకవేళ ఆ ఆశని నేను చేస్తుంటే పరిపక్వ దశలోకి రాకుండా చేస్తుంది. చూడండి, కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను, చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిర చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. చూడండి, అక్కడ మాట్లాడుతూ శరీర సంబంధమైన దురాశలు గలవారై. 14వ వచనం కూడా చదవక్క. వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవాడా. ఏమని మాట్లాడుతున్నారో తెలుసు ఇక్కడ పేతురు? పాపం మానని కన్నులు గలవాడా. అంటే ఈ పాపం మానేద్దామని మరలా అలా మానని కన్నులు గలవాడు. శరీర సంబంధమైన దురాశలంట. ఈ రాత్రి మీరు ఆలోచించండి, మీ ఆత్మీయ జీవితం ఎక్కడ పరిపక్వ దశకి రాకుండా చేస్తుందో ఒకసారి మీరు మనసు పెట్టండి. వాక్యం ఎందుకు నూరంతలుగా ఫలించట్లేదో ఈ రాత్రి ఆలోచించండి. ఏవైనా మీ మనసులోకి దురాలోచనలు వస్తున్నాయేమో, దురాశలు వస్తున్నాయేమో, ఆ చేదైన వేరు ఈ రాత్రే కట్ చేస్తే సరిచేయబడతారు, నూతనపరచబడతారు. యేసు నామములో పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగించునుగాక. చేతులలో పైకి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. చిన్న కథ చెప్తాను. మీరు చాలా చాలా సీరియస్గా చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం హల్లెలూయా. దురాశ గురించి ఒక చిన్న కథ చెప్తాను. వేటగాడు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చుకుందామనే ఆశతో వెళ్ళాడు. తప్పులేదు, అది అతను వేటగాడు కాబట్టి, తన జీవనాధారమే వేట కాబట్టి సహజంగా రోజు వెళ్ళినట్టుగానే యథావిధిగానే వేటకు వెళ్ళాడు. పనులకి వెళ్ళే వాళ్ళు ఎలా పనికి వెళ్తారో, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎలా వ్యాపారం చేసుకుంటాడు, తన జీవనాధారమే అది కాబట్టి వేటాడి మాంసం తెచ్చుకుందామని ఆస్తూనే వెళ్ళాడు. తప్పేమీ లేదు, అంతవరకు బాగానే ఉంది. వెళ్ళాడు, వెళ్ళటమే వేటగాడు అలా బాణం తీసుకుని చక్కగా ఆ వేటాడటం కొరకు ప్రయత్నం చేయగా ఒక జింక పరిగెత్తుకుని వేగంగా వెళ్ళిపోతున్న జింకను ఆ బాణం గుచ్చుకుని అద్భుతంగా జింక చనిపోయింది. అంతే, ఒక్క దెబ్బకి జింక ఈరోజు నాకు ఆహారం చాలే అని అనుకుని ఆ యొక్క వేటాడిన ఆశతో ఆ యొక్క జింకను, ఆ జింక చనిపోయిన ఆ జింకను ఇలా భుజాల మీద వేసుకుని ఈరోజు నాకు చాలే అని అనుకుని సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుండేదో, అలా ఆశ దురాశగా మారిపోయి ఆ వేటాడిన ఆ యొక్క జింక మాంసాన్ని ఇలాగ భుజం మీద వేసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే కొంచెం దూరం వెళ్ళినప్పటికీ అడవి పందోడి కనపడింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సర్లే, ఇది వేటాడని కదా, చాలే, ఈ రోజుకి చాలే అనుకోవట్లేదు. ఆ అడవి పందును కూడా వేటాడదాం అనుకుని తీసుకుని బాణాన్ని తీసుకుని అలాగ విసిరి కొట్టాడు. ఆ బాణం విసిరి కొడితే ఆ బాణం తప్పుకుని వెళ్ళిపోయింది. అంతే, నన్నే చంపుతావరు అనుకుని వచ్చి అడవి పంది ఒక్క దెబ్బకి వేటగాడిని చంపేసింది. సచ్చి ఊరుకున్నాడు. ఓ పక్కన అడవి పంది, ఓ పక్కన జింక, ఓ పక్కన వేటగాడు, 3 శవాలు ఉన్నాయి అక్కడ. ఈ లోపల నక్క బావ, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. జిత్తులు మారి నక్క కదా, వెళ్ళిపోయేది మామూలుగా వెళ్ళిపోతే బాగుండు, అలా వెళ్ళదు కదా. రావటం చూసుకుంది. వచ్చిన వెంటనే అస్సలు
ఈరోజు ఎవరి ముఖం చూసానే కానీ రామ్జీ వింటున్నావా, ఒక్క దెబ్బకి 3 పెట్టలు అన్నట్టుగా. అస్సలు ఈరోజు నాకు స్పెషల్ ఫుడ్డు, 3 రకాల ఆహార పదార్థాలు నా కళ్ళ ముందు ఉన్నాయి అనుకుని ఆలోచించి, వేటగాడున్నాడు, జింక మాంసం ఉందంతే. ఈ 3 రకాల ఆహార పదార్థాలు నాకు ఉన్నాయని అనుకుని ఈ నక్క చూడటమే, సర్లే ఏదో ఒకటి తిని వెళ్ళిపోతే బాగుండు. అలా కాకుండా ఆ వేటగాడు వదిలేసి వెళ్ళిన ఆ బాణం ఉందే, ఆ బాణం ఆ చివర్లో ఆ బాణానికి కొంచెం ఎక్కడో మాంసం అంటుకుని ఉందన్నమాట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అటువైపుకి వెళ్ళి ఆ వింటి నార అంటాం కదా, ఆ బాణం ఇలా ఉంటుంది కదా, దాన్ని అంటుకుని ఉన్న ఆ మాంసాన్ని తినబోతుంది అంతే. అలాగ ఆ బాణం వెళ్ళి మెళ్ళగుచ్చుకుంది. దురాశ దుఃఖానికి చీట అదే. దేవుడికి స్తోత్రం చెప్పండి. అది తినలేదు, చచ్చి ఊరుకుంది. సో ఇది కథే. కానీ నేను మీతో చెప్పే పాఠం ఏమిటంటే, మీ జీవితంలో కూడా ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారండి. గవర్నమెంట్ ఉద్యోగం సరిపోదా శాలరీ మీకు? మళ్ళీ వడ్డీ వ్యాపారం ఎందుకు? మీరు చేయట్లేదు, చేసే వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఉద్యోగస్తులు కష్టపడుతున్నారు కదా, లక్షల రూపాయల జీతాలు వస్తున్నాయి, సరిపోవట్లేదా? మరలా దాన్ని వడ్డీ వ్యాపారాలు తిప్పి ఆశించి ఆ శాపం పిల్లల మీద తెచ్చుకోవటం, రోగాలు పాలవటం, హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎందుకు వచ్చింది ఇది? చాలా దారుణంగా ఈ మధ్యకాలంలో ఒక ఆయన బాగా వడ్డీ వ్యాపారం చేసి చాలా సంపాదించాడు. సరిపోక ఇంకా వడ్డీలకి చక్కెర వడ్డీలు తిప్పుతూ ఉన్నాడు. ఆ వచ్చే వడ్డీ ఎంతో 10,000, 15,000, 20,000 వస్తుంది నెలకి అనుకోండి. ఆ రోజు ఒకేసారి ఇంట్లో డబ్బులన్నీ పోయినాయి. ఎందుకు వచ్చింది అలా అంటే, జరుగుతున్న వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. చాలామంది సరిపెట్టుకోకుండా దురాశపడి ఆశించి చివరికి ఉన్న భక్తిని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు, ఆదివారం సెలవు వస్తుంది, చక్కగా ప్రార్థనకు వస్తారు. ఇప్పుడు అది సరిపోకుండా మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఎందులో జాయిన్ అయితే, ఆదివారం ఉన్న ఆరాధన వచ్చేదే 4 ఆదివారాలు, అది కూడా డిస్కౌంట్. మళ్ళీ ఆరాధనలో ఇప్పుడు ఒక్క వారమే సెలవు అన్నయ్య, 3 రోజులు డ్యూటీకి వెళ్ళాలన్నయ్య, 3 ఆదివారాలు ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి. ఇంకెందుకు నువ్వు కష్టపడేది ఎవరి కోసం? ఇప్పుడు ఈ లోకం కొరకు నువ్వు కష్టపడి సంపద ఏం పట్టుకెళ్తావు? అదేదో దేవుని కొరకు చేసిన భక్తి ఉంటే అక్కడ గొప్ప ప్రతిఫలం నీకు ఉంటుంది కదా. ఉపవాస ప్రార్థన ఎగ్గొట్టేసి, ఆదివారం ఆరాధన ఎగ్గొట్టేసి, అన్న నాకు అసలు పర్మిషన్ ఇవ్వట్లేదన్న, ఆరాధనకి రావడానికి అవకాశం ఇవ్వట్లేదన్న, అలా అనుకుంటే నువ్వు ఆశపడి దేని కొరకు? ఈ రాత్రి అనేకుల హృదయాలతో దేవుడు లైవ్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళ హృదయాలు తెరవబడును గాక, దురాశలన్నీ తొలగిపోను గాక. రైట్, చివరి మాట, ఆఖరి 2 మాటలు కూడా చెప్పేసి త్వరగా ముగింపులోకి తీసుకొస్తాను. 3వది, ఎందుకు పరిపక్వ దశలోకి క్రైస్తవుడు రాలేకపోతున్నాడు అంటే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ మాట ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వాక్యాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వాక్యాలు. మీరు మాంద్యులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకుని నిమిత్తం వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణము. ఆ మాటకి చేసుకోండి, మీ నిరీక్షణ పరిపూర్ణము, పరిపక్వ దశ, సంపూర్ణము, ఇవన్నీ ఒకే కోణానికి వస్తాయి. మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి ఉందే, ఆ ఆసక్తి ఎప్పటి వరకు తెలుసా? తుది వరకు కనపరచాలని అపేక్షిస్తున్నాను. ఓకే, 3వది, ఆసక్తి తగ్గిపోవటం వల్ల. చెప్పండి ఒకసారి నాతో, ఎందుకోసం అంటే నువ్వు పరిపక్వ దశలోకి రాలేకపోతున్నావు అంటే ఆసక్తి తగ్గిపోవటం. ఇప్పుడు 7 గంటలకి ప్రార్థన,
7 గంటలకి ఉపవాస ప్రార్థన, 7 గంటలకి కనీసం ఒక 5 నిమిషాలు గంట ముందు వచ్చేవాళ్ళు ఉన్నారు. వచ్చి మందిరానికి తడిబట్టు పెట్టి చక్కగా కుర్చీలేసి దేవుని మందిరాన్ని పరిచర్యను వాళ్ళ ఇంటిని ఎలా చూసుకుంటారో దేవుని ఇంటిని కూడా అలా చూసుకునేవారు ఉన్నారు. 7 గంటలు కనీసం నీకు ఓ రోజు లేట్ అయింది, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, సరే ఉదయకాల ఆరాధన. సో ఇలాగ చాలామంది ఆరాధనకు వచ్చే విషయంలో రోజు రోజుకి ఆసక్తి తగ్గిపోతుంది. ఆసక్తి తగ్గిపోవటం వలన పరిపక్వ దశలోకి రాలేకపోతున్నాం. ఇప్పుడు వాడు రోజు వచ్చి క్లాస్ వింటేనే కదండి వాడికి చెప్పే పాఠం అర్థమవుతుంది. వాడు 2 రోజులు వచ్చి 2 రోజులు మానేస్తూ ఉంటుండే వాడికి ఏం పాఠం వస్తుంది? ఇప్పుడు కంప్యూటర్ క్లాస్ ఉంటుంది, నేర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. కీబోర్డ్ క్లాసులు ఉంటే నేర్చుకోవడానికి వెళ్తారు. 2 వారాలు సరిగ్గా కరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇంక 3వ వారం వచ్చేటప్పటికి వెళ్దాంలే అని అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటే ఇంకా వాళ్ళకి ఏం రాదు. సంవత్సరమైన కీబోర్డ్ రాలేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక, కంప్యూటర్ నేర్చుకో ఇంట్రెస్ట్ లేక. అలాగే దేవునిలో నువ్వు ఆసక్తి తగ్గిపోతూ ఉంటే పరిపక్వ దశలోకి రావు. దేవుడు కోరుకున్న ఆత్మ ఫలాలు నీలో ఉండవు. అందుకే నా ప్రార్థన ఏంటంటే ఆసక్తి తగ్గిపోవద్దు. దేవునిలో మాత్రం మీరు ఆసక్తి. లోకం వరకు ఎవరైనా షాపింగ్ కాంప్లెక్స్కి షాపింగ్ చేయడానికి రమ్మన్నారంటే ముందే రెడీ అయ్యి వెళ్తాం కదా. ఈరోజు వేరే చోటకి ఫంక్షన్ రెండమ్మటి ముందే ఉంటారు కదా. దేవుళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఆలోచించండి. ఆసక్తి తగ్గిపోకుండా దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. మొన్న రీసెంట్గా ఒక పెద్ద పాస్టర్ గారితో మాట్లాడుతూ మీటింగ్స్ డేట్స్ తీసుకోవటానికి, అయ్యా మీకు ఈ డేట్స్లో ఎప్పుడు ఖాళీ ఉన్నాయని నేను అడుగుతూ వచ్చాను. బ్రాంచెస్లో కూటాలు పెడదామని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారు చెప్పారు, పలానా రోజైతే రాగలుగుతానయ్యా అని. సరేనయ్యా, ఆయన ఎక్కువగా ఏజెన్సీలో వినాలి, శ్రద్ధగా వినాలి. ఏజెన్సీలో పరిచర్య చేస్తూ ఉంటారు. ఆయన ఎక్కువ శాతం ఆయన మినిస్ట్రీ అంతా కూడా ఏజెన్సీలో పరిచర్య ఉంటుంది. ఆదివారం ఒక్కరోజే సంఘంలో ఉంటారు ఆయన. సోమవారం నుంచి శనివారం వరకు ఏజెన్సీకి వెళ్ళిపోయి అక్కడ సువార్త పరిచర్య, అక్కడ సంఘాన్ని బలపరిచి వస్తూ ఉంటారు. ఏజెన్సీ మినిస్ట్రీ ఆయనకి దేవుడు ఆ దర్శనం ఇచ్చారంట, అలాగ పరిచర్య చేస్తూ ఉంటారు. ఆయన నాతో మాట్లాడుతూ, జాన్ వెస్లీ గారు, మనం ఎంత ప్రయాసపడుతున్నాం అయ్యగారు, ఎంత కష్టపడి సంఘానికి మనం ఎంత బోధలు చేస్తున్నాం, కానీ అసలు ఏజెన్సీ వాళ్ళు ఎంత అద్భుతమైన ఆసక్తిగా ఉంటారంటే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు నియమించుకుంటేనంట ఇంక ఇంటికి వెళ్ళరంట. ఏజెన్సీలో ఉన్న విశ్వాసుల గురించి ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఫాస్టింగ్ ప్రేయర్ అని చెప్తే 3 రోజులు అక్కడే ఉంటారంట. ఒకవేళ జ్వరం వచ్చి బలహీనంగా ఉండి ఒకవేళ ఒక్క కూటం ఏదైనా మిస్ అయితేనంట, ఇప్పుడు 5 కూటాలు ఉన్నాయనుకోండి, లేకపోతే 6 కూటాలు ఉన్నాయనుకోండి, ఏదో అందులోనే ఒక్కరోజు ప్రార్థనకి మిస్ అయితేనంట, ఒక్క ప్రార్థనకి వాళ్ళు మిస్ అయిపోతేనంట, మరలా రోజంతా ఉండిపోతారంట. వాళ్ళు అడిగారంట పాస్టర్ గారు, ఎందుకమ్మా మీకు ఎంత ఆసక్తి అమ్మా, ఎందుకమ్మా మీకు ఎంత ఇంట్రెస్ట్గా మీరు దేవుని అక్కడ వాళ్ళకి అక్క చెప్పారు కదా మొన్న వచ్చినప్పుడు, కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియదు, సరైన సౌకర్యాలు కూడా ఉండవు, అసలే సరైన ఇల్లులు వసతులు కూడా ఉండవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎంత వైరాగ్యంగా భక్తి చేస్తే, అన్ని సౌకర్యాలు ఉన్న మీరు ఎంత భక్తి చేయాలండి? ఎందుకు అసలు మీలో ఆసక్తి తగ్గిపోతుంది? ఉపవాస ప్రార్థనకు రారు, ఆదివారం ఆరాధనకు రారు. 4 ఆదివారాలు వస్తే చాలా గ్రేట్ అనుకోవాలనుకుంటాను. నెలలో 4 ఆదివారాలు అందరూ మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ. ఒక ఫస్ట్ సండే అన్నా కనబడుతూ ఉంటారు, మిగతా వారం వస్తే కొన్ని వికెట్లు అవుట్. ఎందుకయ్యా వీళ్ళు ఇలా మిస్ అయిపోతారు? ఒక నెల కాదు, ప్రతి నెల అలా జరుగుతూ ఉంది. ఒక వారం వస్తే ఒక వారం రాకపోవటం, ఒక 4 వారాలు వచ్చారంటే ఇంకా గ్రేట్ అనుకోవాలి. అవన్నీ
ఆసక్తి తగ్గిపోతూ ఉంది. ఒకవేళ పరిచర్య చేయాలి, ఆసక్తి ఉండట్లేదు. ప్రార్థన చేయాలి, ఆసక్తి ఉండట్లేదు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆసక్తి ఉండట్లేదు అసలు. ఈ రాత్రి మరలా మీకు చెప్తున్నాడు, ఆసక్తి తగ్గిపోతే పరిపక్వ దశలోకి రాలేం. భక్తుల యొక్క ఆసక్తి చూడండి ఎంత ఆసక్తిగా ఉన్నా తెలుసా. ఆదిమ సంఘం అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. అసలు సంఘం అంటే ఎంత ఆసక్తిగా ఉందో. అపోస్తుల కార్యాలు ఉంచబడను. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘమైతే అతని కొరకు మామూలు ఆసక్తి కాదంట, అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉందంట. సంఘమైతే అతని కొరకు ఇప్పుడు అలా లేదు కదా. సేవకుల కొరకు ప్రార్థన చేసే సంఘ విశ్వాసులు ఎక్కడున్నారండి బాబు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పేవాళ్లే తప్ప సేవకుల కోసం ప్రార్థన చేసే విశ్వాసులు చాలా తక్కువ. పేతురు చెరసాల్లో ఉంటే సంఘానికి ఎంత ఆసక్తి అండి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఆదివారం కనబడతారు భక్తులు, మళ్ళా ఆదివారం వరకు పెట్ట కూడా వాళ్ళ దగ్గర అనుకుంటాను నేను. రాయలసీమలోనే బెటర్, రోజు వస్తారు. ఆసక్తి ఏమైపోతుంది? అన్యులు చూడండి, మా మాస్టర్ గారు మాకు పాఠాలు చెప్పిన మాస్టర్ గారు పొద్దున్న 5 గంటలకి దేవాలయానికి వెళ్తాడు. ఆయన 1 గంట సేపు దీపారాధన చేసుకుని మరలా వస్తాడు. మళ్ళీ సాయంకాలం 6 గంటలకు వెళ్తాడు. అన్యులు చూడండి, వాళ్ళు చేసే క్రమాలు, దీపారాధన ఎంత కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. మనకి ఆదివారం భక్తుల్లాగే మిగిలిపోతున్నాం. అందుకే పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నామేమో. ప్రార్థన చేసుకోండి, ప్రభువా మునుపు చూపించిన ఆసక్తి నాలో అనుగ్రహించయ్యా. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండమని చెప్పాడు. ఒకప్పుడు ఉన్నామండి అని కాదంట, ఎప్పటికీ ఆసక్తి. ఎందుకంటే ప్రభువులో మీరు పడే ప్రయాస ఏది వృధా కాదు. నువ్వు మనుషుల కోసం చేసావా, ఒకేళ వాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు, కానీ దేవుని మందిరంలో కొంచెం చేసిన ఆయన మర్చిపోవడానికి అన్యాయమైన దేవుడు కాదు. నువ్వు ఏది చేసినా దేవుని కొరకు చేసావు కనుక ఆ ప్రతిఫలాలు నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. ఆసక్తి తగ్గకుండా తీర్మానంలోకి రండి. పౌలు ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:16. మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తి, మీ విషయంలో నాకు కలిగిన ఈ ఆసక్తి తీతు హృదయంలో కూడా పుట్టించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మీ విషయమే నాకు కలిగిన ఆసక్తి తీతు హృదయంలో కూడా, అంటే పౌలు హృదయంలో ఏ ఆసక్తి ఉందో తీతు హృదయంలో కూడా అదే ఆసక్తి ఉంది. నా ప్రార్థన, సేవకుల్లో ఉన్న ఆసక్తి మీలో కూడా దేవుడు పుట్టించునుగాక. సంఘాల గురించి, బ్రాంచి సంఘాల గురించి, పరిచర్య గురించి, విశ్వాసుల గురించి ఆలోచించి ప్రార్థించే వీరులుగా మీరు మార్చబడుదురుగాక. కృప విస్తరించునుగాక. ముగిస్తాను. చివరి మాట, ఆఖరి మాట. ఎందుకు పరిపూర్ణత, పరిపక్వ దశలోనికి క్రైస్తవులు రాలేకపోతున్నారు? చివరి మాట, 4వ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 2:22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసి, మీ విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగుచేయననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నారు కదా. చాలు. 4వది క్రియలు లేని విశ్వాసం. అంటే మీరెందుకు పరిపూర్ణ దశలోనికి, అంటే అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ మీలో నెరవేర్చబట్టలేదు అని అంటే, చివరి మాట క్రియలు లేని విశ్వాసం. అంటే విశ్వాసం ఉంటుంది అందరిలో, కానీ ఆ విశ్వాసానికి తగిన క్రియలు ఉండట్లేదంట. దాంట్లో 2 ఎగ్జాంపుల్గా చెప్పాడు అక్కడ యాకోబు. ఒకరు ఎవరంటే అబ్రహాము గురించి విశ్వాసాన్ని పరిచయం చేసి,
అబ్రహాముకి లేక ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుడిని తీసుకొచ్చి మరలా బలిపీఠం మీద అర్పించమన్నప్పుడు అస్సలు వెనక్కి తిరగకుండా క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనపరిచాడు. రాహాబు అనే స్త్రీ ఉంది, ఓ పాపిష్టి మనిషి. అయితే తన ఇంటికి 2 వేగుల వారు వచ్చినప్పుడు విశ్వాసంతో వాళ్ళని చేర్చుకుంది. తన విశ్వాసం ఏమిటంటే, నా కుటుంబం ఈ అగ్నికి ఆహుతి అవ్వకూడదు, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా కుటుంబస్తులు ఈ అగ్నికి ఆహుతి అవ్వకూడదయ్యా అని విశ్వాసంతో వాళ్ళని చేర్చుకుంది. అక్కడ మాట్లాడుతూ, మీ దేవుడు ఆకాశం పైనే కాదు భూమి క్రింద కూడా దేవుడే, ఆయన గొప్ప కార్యాలు చేయగలవాడని ఆమె విశ్వాసం క్రియలతో కూడా ఉంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతమైపోతుంది. అప్పుడు మీరు మెడిసిన్, కొంతమంది కొన్ని రకాల మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. రకరకాల హెల్త్ సమస్యలు వచ్చినప్పుడు మెడిసిన్ వాడుతూ ఉంటారు. ఆ మెడిసిన్ మీద డేట్ ఉంటుంది. మెడిసిన్ మీద ఈ సంవత్సరం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పలానా రోజు వరకు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వరకు కొన్ని ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్ మీద ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఇంకా ఆ మెడిసిన్ పనిచేయదు. ఈ రోజున క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. క్రియలు లేకపోవటం వల్ల విశ్వాసం పరిపూర్ణం అవ్వట్లేదు. విశ్వాసం పరిపూర్ణం అవ్వకపోవటం వల్లే పరిపక్వ దశలోకి మనం రావట్లేదు. అంతే. అందుకని ఈ రాత్రి ఇది ఒక ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలు, ఒక సేవకుని హృదయంలో ఉన్న ఆవేదనతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. మిమ్మల్ని ఎలాగైనా దేవుని ఎదుట పరిపక్వ దశ తీసుకొచ్చి నిలబెట్టడమే మా ఆశ. ఆ దశ రాకుండా మిమ్మల్ని అడ్డుపడుతున్న 4 రకాల ఆటంకాల గురించి మీతో మాట్లాడాను. ఎందుకు మీరు పరిపూర్ణతలోనికి, పరిపక్వ దశలోకి రాలేకపోతున్నారంటే 4 కారణాలు మీతో మాట్లాడాను. చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. 1, జీవన సంబంధమైన విచారాలు. వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, దేవుని వాక్యం పక్కన పెట్టేస్తున్నారు, అందుకే ఫలించట్లేదు. నెంబర్ 2, దురాశ. ఆశలు ఉన్నాయి, దానికి దురాశ ఎక్కువ యాడ్ అయిపోతుంది. ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా ఎక్కువగా ఆశిస్తున్నారు, అందువల్ల మీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. 3వదిగా ఆసక్తి తగ్గిపోతుంది. సో 4వది, క్రియలు లేని విశ్వాసం వల్ల మీరు పరిపక్వ దశలోకి, పరిపూర్ణతలోకి రాలేకపోతున్నారు. ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం, నన్ను ఏ విధంగా అయినా పరిపూర్ణతలోకి తీసుకురయ్యా, పరిపక్వ దశలోకి తీసుకురని ప్రభువాని తీర్మానం చేసుకుందాం. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక, మనల్ని పరిపక్వ దశలోకి దేవుడు తీసుకొచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించండి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే లేచిన బడిన చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానం కొరకే, ప్రభు మనకిచ్చిన ఈ సందేశం కొరకే 2 చేతులు అలాగే అల్లాడిస్తూ చెప్పండి. అందరూ స్తోత్రమయ్యా అని చెప్పండి. బిగ్గరగా చెప్పండి, స్తోత్రమయ్యా. సేవకుని నోట మీరు పలికించిన మాటలన్నిటి కొరకు స్తోత్రం. మా కొరకే మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. నిజమే నాయన, మేము అనుకున్నట్లుగా పరిపక్వ దశలోకి రాలేకపోతున్నామయ్యా. 30 మేము ఫలిస్తున్నామయ్యా, 60 కూడా ఫలించట్లేదయ్యా, 100 ఫలించట్లేదు ప్రభా. పరిపక్వ దశ రావాలయ్యా. చేస్తారా? ప్రార్థన చేస్తారా? నోరు తెరుస్తారా? అడుగుతారా దేవుని పాదాల దగ్గర? ఈ రాత్రి దేవుడు మన కొరకు అందించిన ఈ వర్తమానం, ప్రభువా మా ఆత్మీయ జీవితం పరిపక్వ దశలోకి రావాలి నాయన. ప్రార్థన చేసుకోండి, తీర్మానం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి అడగండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. యేసయ్యా, మా ఆత్మీయ జీవితం నా పరిపక్వ దినములలో ఉండినట్లు ఉంటే ఎంత మేలు. దేవుడు ఆశిస్తున్నాడు నీ గురించి. నా కుమారుడు, నా కుమార్తె పరిపక్వత చెందితే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేసుకుంటారా? అడుగుతారా దేవుణ్ణి? నీ ఆత్మీయత పరిపక్వ దశలోకి రాకుండా నిన్ను పాడు చేస్తున్నవేంటో, నీకు ఆటంకంగా ఉన్న ఏంటో, నువ్వు పరిపక్వత చెందకుండగా ఒక పొలం, వ్యవసాయ పంటని పాడు చేసే పురుగులు ఏంటో తెలుసుకుంటే
ఆ పంటను పాడు చేయకుండా కాపాడొచ్చు. అలాగే నీ పరిపక్వ దశ రాకుండా నీకు ఆటంకంగా నిలబడినవేంటో 4 విషయాలు నీ ముందు పెట్టాడు దేవుడు. నిజంగా ఈరోజు నాతో దేవుడు మాట్లాడాడు అన్నవాళ్ళు మాత్రమే చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. నాయనా, నేను పరిపక్వతలోనికి రాకుండా నాలో అడ్డుపడుతున్న విచారం అనే ఆ జీవన సంబంధమైన క్రియ తీసివేయండి ప్రభువా. ఎక్కువగా నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్రభువా, ఎక్కువగా చింతిస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నా చింతలన్నీ తీసేసేయండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆశ కన్నా దురాశ ఉండటం వల్ల నీవు పరిపూర్ణతలోకి రాలేకపోతున్నావేమో, ఆసక్తి తగ్గిపోతుందేమో, ఒకవేళ విశ్వాసం ఉన్న క్రియలు లేవేమో. ప్రార్థన చేసుకోండి. 4 మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే ప్రభావం కలిగిన యేసయ్య సన్నిధిలో ఒక తీర్మానంలో కొద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ఇంతవరకు అందించిన ఈ మాటలన్నిటి కొరకే చేతులు చాపి బిగ్గరగా చెప్పండి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా అనండి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి, నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఇదిగో ఈ రాత్రి నీ చింత యావత్తు ఆయనకు అప్పగించు. ఎక్కువగా చింతించొద్దు. అయ్యా, అయ్యా, మా చింతలన్నీ భరించిన దేవుడు, మంచి దేవుడు అయ్యా, మంచి దేవుడు అయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా, ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి, చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి, చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను,
నా దేవా ఎప్పుడైనా నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు. ఎంత మంచి ఈ రాత్రి నీ చింతలన్నీ తొలగించు దేవుడు, నీ కన్నీటిని దుఃఖమును నాట్యముగా మార్చు దేవుడు, పరిపూర్ణతలోనికి తీసుకొచ్చు దేవుడు, పరిపక్వ దశలోనికి తీసుకొచ్చి నడిపించే దేవుడు. ఇదిగో ఆయనకు అప్పగించుకోగలిగితే ప్రభువా చింతలన్నీ నిన్ను చేరగా, ఎంత మంచి చింతలన్నీ తీరేనయ్యా. ఏదైనా నువ్వు చేయగలవు నాయనా, మా చింత యావత్తు, మా చింత యావత్తు, మా భారం నీ మీదే మోపుతున్నామయ్యా. చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం అయ్యా, నా ధ్యానం నీవేసయ్యా. నా ధ్యానం మా సర్వస్వము నీవేనయ్యా. నీకే అప్పగించుకుంటున్నామయ్యా. ఇప్పుడే మా ఆత్మీయ జీవితాన్ని పరిపక్వ దశలోకి రాకుండా అడ్డుపడుతున్నా ప్రతి దురాశ తొలగిపోనుగాక, ప్రతి చింత తొలగిపోనుగాక. యేసు నామములో ప్రతి నిర్లక్ష్యం తొలగిపోనుగాక. యేసు నామములో క్రియలతో కూడిన విశ్వాసం అనుగ్రహించబడునుగాక. పరిపక్వ దశలోనికి తీసుకురండి నాయన. నూరంతలుగా ఫలించాలయ్యా. వ్యర్థం అవ్వకూడదయ్యా, ప్రయాస వ్యర్థం అవ్వకూడదు నాయనా. అయ్యా మీరు ఈ రాత్రి క్రియ చేయండి నాయన. పరిపక్వ దశలోనికి నడిపించు నాయన. అయ్యా యేసయ్యా. దేవుడే మన ఆత్మీయ జీవితాన్ని పరిపక్వ దశలోకి నడిపిస్తున్నట్లు చేతులు చాపి విశ్వాసంతో స్తోత్రం చెబుదామా? రేపు ఉదయకాలం ఆరాధనకి ప్రజలందరిని నడిపించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ రాత్రి పాల్గొన్న వారి యొక్క చింతలు, వేదన, కన్నీళ్లు తొడవబడినట్లు స్తోత్రం చెల్లిద్దాం. త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి జీవాధిపతి దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము పరిపక్వ దినాల్లో ఉండాలని తెలియపరిచారయ్యా. నీకు స్తోత్రం నైనా. ఎందుకో ఆ పరిపక్వ దశలో నీకు వెళ్ళలేకపోతున్నామో వాక్యం ద్వారా మాట్లాడారయ్యా. జీవన సంబంధమైన విచారాల వలన నా తండ్రి అయినా మేము పరిపక్వలోనికి రాలేకపోతున్నామని హెచ్చరించినందుకు స్తోత్రాలయ్యా. ఈ జీవన సంబంధమైన కార్యక్రమాల్లో మునిగిపోకుండానట్లుగా, అందులో చిక్కుకొనకుండా నిన్ను సంతోషపెట్టేటట్లుగా నా ప్రభువ ఆ బంధకాల్లోంచి బయటకు రావడానికి సహాయం చేయదేవా. అలాగున పరిపక్వ దృష్టిలోనికి నడిపించండి అయ్యా. అయ్యా ఈ జీవన సంబంధమైన విచారాలు వాళ్ళను కృంగదీస్తున్నాయేమో తండ్రి. యేసు నామములో కృంగిదలంతా తీసివేయండి ప్రభువ. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ యొక్క జీవన సంబంధమైన ఆయా వ్యాపారాల్లో చిక్కుకోకుండా తప్పించండి తండ్రి. అలాగే దురాశ వలన పరిపక్వంలోకి వెళ్ళలేకపోతామని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా. ఇదిగో పాపము మానలేని కన్నులతో ఇంకా పరిపక్వంలోనికి రాలేకపోతున్నారేమోనైనా, ఆశ కాకుండా దురాశ పడుతూ ఉన్నారు ఏమో తండ్రి. ఇదిగో గెహజీ ఎంతో స్థితిలో ఉండవలసిన అతను అయ్యా సంతతి అందరి మీదకి కుష్టు తెచ్చుకున్నాడు దురాశ వలన.
ఆకాను కుటుంబం అంతా నాశనానికి వెళ్ళిపోయింది ప్రభువా. యేసు నామములో ప్రతి ఒక్కరిని దర్శించి దురాశల వైపు వాళ్ళ మనస్సు లేకుండా చేయండి ప్రభువా. అయ్యా, దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం పరిపక్వే మరణానికి తీసుకెళ్తుందన్న ప్రభువా. అయ్యా, అలాంటి స్థితిలోంచి తప్పించబడినట్లు సహాయం చేయి. అలాగే ఆసక్తి తగ్గిపోవడం వల్ల మేము పరిపూర్ణం చెందలేమని వాక్యం సెలవిస్తుంది. ఆసక్తి తుద మట్టుకు కనపరిచే తీతుకు కలిగిన విశేష ఆసక్తి మాకు మా బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఆ పేతురు సరస్వల్లో ఉన్నప్పుడు సంఘానికి ఉన్న అత్యాసక్తిని కలుగచేయండి. అలాగే విశ్వాసం లేని, క్రియలు లేని విశ్వాసం అని తెలియపరచా ప్రభా. విశ్వాసం ఉంది కానీ దానికి తగినట్లుగా క్రియలు కూడా చేయడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలే అందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి అయ్యా. వాక్యమున నీ బిడ్డలు వాక్యమున హత్తుకొని పరిపక్వ దశలోనికి నడిపించబడడానికి సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రి మీరు క్షేమమేండి, వేకుని లేచి స్తుతించు కృపనివ్వండి. ఉదయకాలపు ఆరాధనల కొరకు మంచి వాతావరణం ఇచ్చి అందరినీ సిద్ధపరిచి సేవకులను బలంగా వాడుకోమని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు సదాకాలం దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.